గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ రోజు మూడో విడత డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేశారు. మూడో విడతలో మొత్తం 36,884 మంది లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ పారదర్శకంగా జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 9,600 కోట్ల వ్యయంతో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టమన్నారు. తమ బాధలను అర్థం చేసుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్న లబ్ధిదారులతో మా రిపోర్టర్ కౌంటిన్యా ఫేస్ టు ఫేస్. నేడు జిహెచ్ఎంసీ పరిధిలో మూడో విడత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ప్రారంభమవుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కొల్లాపూర్లో కూడా ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభమయ్యాయి. లబ్ధిదారులకు కూడా పత్రాలు అందజేయడం జరుగుతుంది. అయితే ఓవరాల్గా మొత్తం 3 విడతలకు కూడా ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ప్రారంభమయ్యాయి. నేడు 36,884 మందికి కూడా మూడో విడతలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వనున్నట్టు కూడా ఇప్పటికే అధికారులు తెలపడం జరిగింది. అయితే ఈరోజు 16,000 ఎల్లుండి మరో 14,000 మందికి కూడా ఇవ్వనున్నట్టు కూడా ఇప్పటికే అధికారులు తెలపడం జరిగింది. అయితే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే కొల్లాపూర్లో కూడా లబ్ధిదారులకు కూడా అందజేయడం జరిగింది. ప్రస్తుతం కొంతమంది లబ్ధిదారులను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీకు వచ్చిందా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మాసప్రాంకి చార్చినర్ పార్క్ నుంచి వచ్చానండి. మా కేసీఆర్ గారు మాకు ఇచ్చారు లలితా బంధన్ నుంచి. అక్కడి నుంచి మాకు ఆడపిల్లలకు సాయం చేయాలన్నారు. ఇన్ని రోజుల తర్వాత ఎదురు చూసినాము, ఇప్పుడు వచ్చింది. మాకు సంతోషం ఉన్నది. ఇంకంతే. ఇంకొకటి, ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కదా, ట్యాంక్ మౌండ్ మీద కూడా మాకు చీరలు ఇవ్వడము, డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతున్నది. 9 రోజులు అక్కడే మాకు భిక్ష అంతా ఉపవాసం ఉన్న వాళ్ళకి అంతా మా కవిత కన్నా చూసుకుంటుంది. మాకు వచ్చింది ఇప్పుడు నుండి. మరి మాకు వచ్చింది భోజగుట్ట మాది. అక్కడ మాకు గుడిసెలు చూసి కేసీఆర్ సార్ రాసుకొని మాకు ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటే వచ్చినాము, ఇచ్చాడు, తీసుకున్నాం సంతోషంగా. మాకైతే ఇప్పుడు సంతోషమే ఉంది. మా ఇండ్లను చూసి, మాకు నీళ్ళు వచ్చడం చూసి, మా ఇబ్బందులు చూసి, మా కరోనా వచ్చినప్పుడు మాకు చాలా అప్పుడు సాయం చేసిండు. మరి ఇప్పుడు అయితే ఇండ్లు సాయం చేస్తుండు. మాకు సంతోషమే ఉంది. కానీ మా పిల్లలకు కొంచెం ఉస్కూళ్ళు డాకన్నా అవి ఉంటే కొంచెం మేము ఇక్కడ వచ్చి ఉండొచ్చు అని. खैरताबाद मख्ता राजभवन बहुत बहुत शुक्रिया दिए सो पठार सीएम साहब का। तेलुगु नहीं आती भैया, बहुत 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 शुक्रिया. बहुत किराया बने अब तक, बहुत शुक्रिया. మాకు సంతోషం ఉన్నది. మా ఇండ్లన్నీ నీళ్ళు వచ్చి వరదలకు గారుతున్నాయి, ఇండ్లకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. మాకు డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఇచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది, మంచిగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? सर मैं इलियाबाद से, ओल्ड सिटी से. बहुत अच्छा दिखा यहाँ पे आने के बाद. बहुत दिन से वेटिंग में थे हम लोग. समझे ना, सीएम साहब का बहुत बहुत शुक्रिया. समझे ना, गरीब लोगों को जो डबल बेडरूम जो दिए हैं, समझे आप. और भी कई काम हैं ऐसे जो सीएम साहब को बहुत बहुत शुक्रिया है. समझे ना, ऐसा सीएम हम शहर यहाँ आके देखने के बाद एकदम हालात ऐसे हो गए कि हमको एक नए शहर में आ गए. మాకు అప్పుడు వర్షానికి ఇంట్లోకి నీళ్ళు వస్తుండే, చాలా నీళ్ళ పిల్లలని మేము ఎట్లా పడుకోకపోతుంటే నైట్ మొత్తం మెలకనే ఉంటుంటాం. ఈ వారం రోజులు వర్షం వచ్చినప్పుడు అయితే మాకు చాలా ఇబ్బంది అయింది. బాత్రూమ్కి పోవడానికి కానీ దేనికైనా ఇబ్బంది. వర్షం వస్తే మెట్లు జారుతుండే, మాకు మెట్లు మొత్తం పాకురు వచ్చి జారి కింద పడ్డాం మేము ఇద్దరం. మా ఆయన పడ్డాడు, నేను పడ్డా. మా పిల్లలకైతే దెబ్బలు బాగానే తాకినాయి పడి. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. బిల్డింగ్లు చూస్తేనే ఇంత హ్యాపీ ఉంది, ఫ్లాట్ చూస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. కేసీఆర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందుకు మాకు అక్కడ కిరాయికి ఉన్నాము, మాకు డబల్ బెడ్రూమ్ వచ్చి మాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు ఉండేది శ్రీలంకలో ఉంటాం మేము. మాకు కూడా వచ్చినందుకు సంతోషంగా ఉంది సార్. మనకు ఈ రోజు నుంచి చాలామంది పబ్లిక్ చూస్తే కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. మన కేసీఆర్ సార్ మనకు డబల్ బెడ్ ఇచ్చామంటే చాలామందికి సంతోషంగా ఉంది ఇప్పుడు ఈరోజు. దానివల్ల మనకు ఎక్కడ చూసినా డబల్ బెడ్రూమ్ మనకు ప్రతి ఒక్కరికి వచ్చింది. రానులో ఏం లేదు, ప్రతి ఒక్కరికి వచ్చిన డబల్ బెడ్రూమ్లు. నేను ఆర్సీపురం నుంచి వచ్చినాను. కేసీఆర్ సార్కి, కేటీఆర్ సార్కి నా వందనాలు. డబల్ బెడ్రూమ్ ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది. ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు అన్నారు. కానీ నా బిడ్డ పెళ్ళి ఆయననే చేసిండు, కానీ ఇల్లుగానే ఇచ్చిండు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి నేను నమస్కరిస్తున్నా, కేసీఆర్కి, కేటీఆర్ సార్కి. తీసుకున్నామండి. మేము మియాపూర్ నుంచి వచ్చాము, శేర్లింగంపల్లి మియాపూర్ నుంచి వచ్చాము. కేసీఆర్ సార్ డబల్ బెడ్రూమ్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు వచ్చే శాలరీలో సగం రెంట్కే పోయాయి. మా పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి అన్నిటికీ ఇబ్బంది ఉండేది. ఇప్పుడు కేసీఆర్ సార్ వల్ల మాకు డబల్ బెడ్రూమ్ ప్లాన్ శాంక్షన్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.
ఎస్ ఓవరాల్గా చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో ఇండ్లు లేక చాలా ఇబ్బంది పడ్డామని, వర్షం పడ్డే సమయంలో తీవ్రమైన ఇబ్బందులు పడిన పరిస్థితి చూసామని, కేసీఆర్ ప్రభుత్వం తమకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం ద్వారా వాళ్ళు కృతజ్ఞత తెలియడం జరిగింది. ఈ మూడో విడతలో 36,884 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఇప్పటికే ప్రభుత్వం అందజేస్తుంది. అయితే మొత్తం ఓవరాల్గా జిహెచ్ఎంసీ పరిధిలో 1,00,000కు పైగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కూడా ఇప్పటికే మంత్రి కేటీఆర్ కూడా తెలపడం జరిగింది. ఈ ఓన్లీ కొల్లాపూర్లోనే 6,670 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా నిర్మాణం అయ్యాయి. వాటిని మొత్తం దాదాపు 134 బ్లాకులకు కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. లబ్ధిదారులతో కొల్లాపూర్ కేసీఆర్ నగర్ మొత్తం కూడా కలకలలాడుతుందని మనం చెప్పొచ్చు. శ్రవంత్తో కౌండిన్య, రాజ్ న్యూస్, హైదరాబాద్ నుండి.